ఓం శాంతి. ఈరోజు మా అమ్మ యొక్క 52 విశేషతల్లోని 49వ, 50వ పాయింట్స్ తెలుసుకుందాము. అందులోని 49వ పాయింట్, శివబాబా ఎల్లప్పుడూ చెప్పేవారు, బాబా నంబర్ 1 ఉన్నారు, కానీ మీ మమ్మ +1లో వెళ్ళారు అని. మమ్మ ఫేస్లో మేమెప్పుడు ఉదాసీనత చూడలేదు. వారి ఫేస్ ఎప్పుడు చిరునవ్వును చిందిస్తూ ఉండేది. మమ్మ మాట్లాడే ప్రతి మాట సుఖమిచ్చేదిగా ఉండేది. మమ్మ యొక్క దృఢత్వం నిండిన మాటలు ఎల్లప్పుడూ ఇతరులకు కూడా దృఢ సంకల్పధారిగా తయారు చేస్తాయి. మమ్మ యొక్క దృష్టి పొందటంతోనే చాలామంది అశరీర స్థితి యొక్క అనుభవం అయ్యేది. మమ్మ యొక్క శీతలమైన దృష్టి వికారాల తాపాన్ని ఆర్పేసేదిగా ఉండేది. అపురూపమైన అనుభవం ఉండేది. మమ్మ బాబాని ఫాలో చేయటంలో నంబర్ 1గా ఉండేవారు. అందుకని బాబా యొక్క మొత్తం దినచర్యను ఉదయం నుండి రాత్రి వరకు ఎలా ఉండేదో అని విని మమ్మ ఫాలో చేసేవారు. 50వ పాయింట్, మాతేశ్వరి గారికి యజ్ఞంతో చాలా స్నేహం ఉండేది. యజ్ఞంలోని ఏ వస్తువు కూడా వృధా కావద్దు అని మమ్మ అనేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, యజ్ఞవత్సలు గోధుమలు శుభ్రం చేసి సంచిలో నింపేశారు. కొన్ని గోధుమలు అక్కడ ఇక్కడ పడి ఉంటే మాతేశ్వరి గారు అటెన్షన్ ఇచ్చి చాలా స్నేహంతో అన్నారు, ఒక్కొక్క గోధుమ విత్తనం ఒక్కొక్క నాణెంతో సమానం అని. మమ్మ యజ్ఞంలో ప్రతి వస్తువు యొక్క విలువ తెలిసినటువంటి వారు మరియు తెలియచేసేవారు కూడా. మమ్మ కుశలమైన ప్రశాసకురాలు. స్థూలంతో పాటు సూక్ష్మ ఆధ్యాత్మిక పాలన విషయంలో కూడా మమ్మకి విశేషమైన అటెన్షన్ ఉండేది. ఓం శాంతి.